వందే మాతరంను అవమానిస్తే ఇకపై కఠిన చర్యలు తప్పవు. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ సవరణ బిల్లు 2026కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం వందే మాతరం పాడకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా వందే మాతర గీతాన్ని బహిరంగంగా అవమానించడం వంటి శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. భోజ్‌శాల వివాదంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల సముదాయంలో నమాజ్ నిర్వహణపై ఒక తీవ్రమైన వివాదం కొనసాగుతుంది. దీంతో శుక్రవారం నమాజ్ చేసుకోవడం కోసం వివాదాస్పదమైన స్థలం కాకుండా దానికి ప్రత్యామ్నాయ స్థలం సూచించాలని గవర్నమెంట్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితులు మరొకసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం ఇరాన్‌లోని ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డుకు చెందిన చాలా స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల ఆయిల్ ప్రైజెస్ కూడా మళ్లీ పెరుగుతున్నాయి. ఎర్ర సముద్ర భద్రత కోసం సౌదీ అరేబియా ఒక కొత్త అంతర్జాతీయ కూటమిని ప్రకటించింది. డ్రోన్ దాడులు, సముద్ర వాణిజ్యానికి పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకొని సౌదీ అరేబియా ఇంకా చాలా దేశాలతో కలిసి రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాల భద్రత కోసం కొత్త సముద్ర రక్షణ కూటమిని ప్రకటించింది. భారత క్రికెట్లో మరొక అధ్యాయం ముగిసింది. టీమ్ ఇండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింకా రహానె ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వీడ్కోలు ప్రకటించాడు. విదేశీ గడ్డపై ఎన్నో చారిత్రక విజయాలపై ఈయన కీలక పాత్ర పోషించాడు.